'అక్కినేని నాగార్జున' హీరోగా 'రామ్ గోపాల్ వర్మ' దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమా 36 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్స్‌లోకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ఒక విప్లవంగా, ఒక ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించారు. సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ గుర్తుండిపోతుందని, నాగార్జున నటన, అలాగే వర్మ దర్శకత్వ ప్రతిభ అద్భుతమని ప్రశంసించారు. ఈ కల్ట్ సినిమాని నేటి యువతరం చూడాలని, తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు. కింగ్ నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శివ'. ఇండియన్ సినిమాలో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాని 36 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 'శివ' సినిమా చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. నా లైఫ్‌లో అప్పటికి పెద్ద షాక్. అది సినిమా కాదు, అదొక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం చెప్పి, కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా 'శివ'. అందులో ఒక షాట్‌ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదే సైకిల్ చైన్ లాగే సీన్. అదొక కల్ట్ సీన్. ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయింది. నాగార్జున తన నటనలోని తీవ్రత, ఆ చూపులోని తీక్షణత, ఆ కంపోజ్ నటనలో చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ అమల, విలన్ రఘువరన్ ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు అని పేర్కొన్నారు. ఇప్పుడు 'శివ' సినిమా ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు చాలా చక్కని ప్రయత్నం అనిపించింది. నేటి యువతరం, జెన్‌జీ కిడ్స్ ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అప్పట్లోనే కాంటెంపరరీ ఫిల్మ్‌గా ఎలా తీశారనేది తెలుసుకోవాలి. ఇదొక టైమ్‌లెస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. ఈ రిలీజ్‌తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్‌గా ఉందో కొత్త తరానికి తెలియాలి. తెలుస్తుందని అనుకుంటున్నాను. తెలుగు సినిమా ఉన్నంత కాలం 'శివ' మూవీ చిరంజీవిలా చిరస్మరణీయం అని చిరు పేర్కొన్నారు. 'శివ' చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇట్స్ షాక్ ఆఫ్ మై లైఫ్. అది సినిమా కాదు, ఒక విప్లవం. ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి, కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా 'శివ'. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షాట్, కల్ట్ షాట్లు అనుకోవచ్చు మనం. కల్ట్ సీన్. ఆ సైకిల్ చైన్ సీన్. ఇప్పటికీ మన మనసులో అది నిలిచిపోయింది. నాగార్జున తన ఆహ్, తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి ఇవి ఫెంటాస్టిక్. అమల్ గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోసారు. ఇప్పుడు మళ్ళీ 'శివ' ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్‌జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరరీ ఫిల్మ్‌గా ఎలా తీశారు అని. రియల్లీ ఇట్ ఈస్ ఎ టైమ్‌లెస్ ఫిల్మ్. అలాగే ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల గార్లకు, అలాగే మొత్తం 'శివ' టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రిలీజ్‌తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్‌గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి, తెలుస్తుందనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం.